సిగరెట్ తాగావుగా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పోలేదే, ఏం కాదు. చాలా మంది తాగుతుంటారు. పరాయి స్త్రీతో పోయావు కదూ, పోతే సస్తావు అన్నాడుగా మీ పాస్టర్ గారు, పోలేదే, సూపర్గా ఉన్నావు. పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకుంటే చస్తావు అన్నాడు కదూ, సావలేదుగా, సూపర్గా ఉన్నావు. ఆదివారం మాత్రమే భక్తి చేయి, తర్వాత స్తోత్రం, ఏం కాదు. వాళ్ళంత మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆనాడు అవ్వకు చెప్పినట్లే ఈనాడు నీతో కూడా చెబుతున్నాడు సాతానుగాడు. నువ్వు బ్రతికే ఉంటావు, పిల్లల్ని కంటూనే ఉన్నారు వాళ్ళు. ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని కంటూనే ఉన్నారు, చావలేదు, బ్రతికే ఉన్నారు. కానీ దేవునితో సంబంధము లేక పాపములో పడి శాపగ్రస్తమైన బ్రతుకుతున్నారే, అది ఆధ్యాత్మికమైన మరణం. అలాగునే ఉండి ఆధ్యాత్మికంగా తిరిగి బ్రతకకుండా కానీ చచ్చిపోతే నిత్య అగ్నిగుండం అనే రెండో మరణంలోనికి ప్రవేశిస్తారు.